నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతిలో 91 కౌంటర్లలో దర్శనం టోకన్లు డైలీ ఓవర్ ఈవో కార్యక్రమంలో వెల్లడించిన శ్యామలరావు. శబ్ద కాలుష్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను వాడాలి. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడి. విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అధ్యాపకుడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు. శ్రీవారి సేవలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్. హతీరాంజీ మఠానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న సీతారాం నాయక్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ద్విచక్ర వాహనాలకు కంపెనీలతో వచ్చిన సైలెన్సర్లను కాకుండా వాటిని మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారకులైతే వాహనదారులతో పాటు 2 వీలర్స్ మెకానిక్స్ పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు. తిరుపతి జిల్లా ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన బైకుల సైలెన్సర్లను శనివారం ధ్వంసం చేశారు. తిరుపతిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్పీ సుబ్బారాయుడు, ఏఎస్పీ వెంకట్రావు సమక్షంలో వందలాది సైలెన్సర్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. సైలెన్సర్స్ ఫిట్ చేస్తున్నారో ఎక్కడ ఫిట్ చేశారో కనుక్కొని ఆ ఫిట్ చేసిన తిరుపతి పట్టణంలో గత కొంతకాలంగా ఎంవి యాక్ట్ని అతిక్రమించి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ని వెహికల్స్కి పెట్టుకొని అదేవిధంగా పరిమితికి మించి సౌండ్ వచ్చే విధంగా సైలెన్సర్స్ని బిగించడం జరిగింది. వాటిపై గత కొంతకాలంగా రైడ్స్ చేసి ఆ సైలెన్సర్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ సైలెన్సర్ ని ఎంవి యాక్ట్ ప్రకారం కమిటీ వేసి వాటన్నిటినీ కూడా డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా తిరుపతి పట్టణంలో ఉన్న వాహన వినియోగదారులకు ఎంవి యాక్ట్ ప్రకారం పరిమితికి మించి లేకుండా ఎంవి యాక్ట్ ప్రకారం మాత్రమే మీరందరూ కూడా వెహికల్స్ ని వాడాలి. శబ్ద కాలుష్యాన్ని పెంచి రాత్రిపూట వాటితో సౌండ్ చేయడం వల్ల చాలా మందికి నిద్రాభంగం కలిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా పక్కన వెహికల్ వ్యక్తి కూడా భయపడి తన వెహికల్ కంట్రోల్ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వెహికల్స్ ని ఆల్రెడీ మొన్న కొన్ని వెహికల్స్ ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నప్పుడు సీజ్ చేయడం కూడా జరిగింది, రైడ్స్ కు వాడే వెహికల్స్. సో అందరికీ కూడా మీరందరూ ఎంవి యాక్ట్ ఫాలో అయ్యి మీరు భద్రంగా ఉండాలి, పక్క వ్యక్తిని కూడా సురక్షితంగా ప్రయాణించే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇటీవల కాలంలో తిరుపతి పట్టణం మరియు తిరుపతి జిల్లాలో సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా ఎంవి యాక్ట్ ఫాలో అయ్యే విధంగా హెల్మెట్స్ ధరించే విధంగా ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మీ భద్రత కోసమే మేము చెప్తున్నాం. మీరు భద్రంగా ఉంటే మీ కుటుంబం భద్రంగా ఉంటుంది, సమాజం భద్రంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. కాబట్టి అందరూ ఎంవి యాక్ట్ ఫాలో అవ్వండి, రోడ్డు రూల్స్ను ఫాలో అవ్వండి, హెల్మెట్ని ధరించడం తెలియజేస్తున్నాం. శ్రీహరి కొలువైన తిరుపతి నగరంలో ఆయనకు ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో భజన మండలి కళాకారులు మరింత భక్తిభావాన్ని పెంచుతున్నారు. ఏడాదిగా నగరంలో భజన కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నారు. అందులో భాగంగా ధనుర్మాసం 2వ శనివారాన్ని పురస్కరించుకొని నేడు గోవిందరాజస్వామి ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోవింద నామ సంకీర్తనలు ఆలాపించారు. దాదాపు 100 మంది కళాకారులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొని నగరానికి మరింత భక్తి శోభను తీసుకువచ్చారు. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో హరినామ సంకీర్తన కోటి జన్మాల పుణ్యఫలాన్ని ఇస్తుందని భజన మండలి కళాకారులు గుండాల గోపినాథ్ రెడ్డి అన్నారు. ఓం నమో వెంకటేశాయ. మేము గత సంవత్సరం నుండి ఈ శనివారము నగర సంకీర్తన ప్రారంభించాము. ఈ సంవత్సరం పూర్తిగా వస్తున్నది. ఈ నగర సంకీర్తన ధనుర్మాసం నందు అధికంగా భక్తులు పాల్గొని ధనుర్మాస దీపాలు చేయవలసి చూస్తున్నాము. ధనుర్మాసం భక్తులు చేయడంతో చాలా పుణ్యము ఫలితం లభించను. కావున అందులో ఈ పర్యటనను పాల్గొనవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఈ తిరునగరిలో ప్రతి శనివారం జరిగేటువంటి నగర సంకీర్తన కార్యక్రమం, అందున ధనుర్మాసంలో శనివారం రోజున ఈ భగవన్నామ సంకీర్తనలు చేస్తూ నగర సంకీర్తన చేస్తూ ఈ తిరుపతి వాసులు దీంట్లో పాల్గొనడం కూడా మహద్భాగ్యంగా కీర్తనంతోనే మోక్షం ప్రాప్తిస్తుందనేటువంటి ఉద్దేశంలో ధనుర్మాసంలో నగర సంకీర్తన చేయడం ఎంతో విశేషమైనది. మహానుభావులు నడయాడినటువంటి ఈ తిరువీధుల్లో ఈ నగర సంకీర్తన చేయడం అనే భాగ్యం కల్పించినందుకు రాయలసీమ రంగస్థల కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
మరింత విస్తృతంగా ప్రతి శనివారం జరగబోయేటువంటి ఈ నగర సంకీర్తనలో నగరవాసులు పాల్గొని ధన్యులు కావాల్సిందిగా. సామాన్య భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశికి తిరుపతి తిరుమలలోని 91 కౌంటర్ల ద్వారా టోకన్లు జారీ చేస్తామని, టోకన్లు కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీఓ శ్యామలరావు తెలిపారు. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీకి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు, చేపట్టిన సంస్కరణలను పలువురు భక్తులు అభినందించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డైలివరీ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో 31 మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నవంబర్ నెలలో నమోదైన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇన్ఫర్మేషన్. దర్శనాలకు సంబంధించి నవంబర్ నెలలో 20,35,000 మంది దర్శనం చేసుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య అది. హుండీ కానుకలు 111 కోట్లు, విక్రయించిన లడ్డూల సంఖ్య 97 లక్షలు, అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 19,74,000, తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 7,31,000. తర్వాత వైకుంఠ ఏకాదశి సందర్భంగా 2025 జనవరి 10 నుంచి జనవరి 19వ తారీఖు దాకా అన్ని రకాల ఏర్పాట్లు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నాము. ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు ఆన్లైన్లో, శ్రీవాణి టోకెన్లు కూడా ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. ఎస్ఈడి టోకెన్లు 1,45,000, శ్రీవాణి టోకెన్లు జనవరి 10న 1,500, మిగిలిన రోజుల్లో 2,000 టికెట్లు రోజుకి ఇవ్వడం జరిగింది. దాతలు కూడా ఆన్లైన్ లో దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎస్సిడి క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. జనవరి 8 నుంచి జనవరి 11 తారీఖు దాకా దాతలకు గదుల కేటాయింపు చేయడం జరగదు, ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో. అలాగే తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 91 కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. జనవరి 10, 11, 12 రోజులకు సంబంధించి తేదీలకు సంబంధించి 1,20,000 టోకెన్లు జనవరి 9వ తేదీన 5 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నుంచి 13 నుంచి 19 వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు 3 కౌంటర్ల నుంచి, అంటే 3 లొకేషన్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసంలో టోకెన్లు జారీ చేస్తాము. అలాగే తిరుమలలో బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతిలో 8 కేంద్రాల్లో ఈ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గుర్తించాల్సిందిగా కోరుతున్నాము. తిరుపతి నగరంలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన ర్యాలీలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి ఎస్పీ హెల్మెట్ ధరించి వాహనాన్ని నడిపారు. ర్యాలీతో పోలీస్ అధికారులు, సిబ్బంది, మహిళా విశ్వవిద్యాలయం సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. రోడ్డు భద్రతా నియమాలలో భాగంగా వాహనదారులు సురక్షితంగా ఉండాలి అని ఒక ఉద్దేశంతో యూనివర్సిటీ వారితో సహకారంతో పోలీస్ వారు, వివిధ విభాగాల పోలీస్ వారు, యూనివర్సిటీ విభాగం అంతా కలిసి ఈరోజు హెల్మెట్ ర్యాలీని తిరుపతిలో చేయడం జరిగింది. దీని ద్వారా అందరూ కూడా హెల్మెట్ ధరించాలి, రోడ్డు భద్రతా నియమాలు, ఎంవీ యాక్ట్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. తద్వారా మీరు సురక్షితంగా ఉంటారు, మీతో పాటు పక్కన ప్రయాణించే వాహనదారులు కూడా సురక్షితంగా ఉంటారనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీని ద్వారా ఎంవీ యాక్ట్ సరిగా ఫాలో అవ్వకుండా, రోడ్డు భద్రతా నియమాలు ఫాలో అవ్వకుండా అనేక రకాలుగా యాక్సిడెంట్లో వారు ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా అందరికీ కూడా ఒక నియమాలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఎవరైతే ఈ ఎంవీ యాక్ట్ అతిక్రమిస్తున్నారో, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేదా హెల్మెట్ ధరించకపోవడం కానీ, ఓవర్ స్పీడ్ చేయడం కానీ, వీరందరిపై కూడా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది రాబోయే కాలంలో. తిరుపతిలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అధ్యాపకుడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులతో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అధ్యాపకుడే ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే తిరుపతిలోని ఓ అధ్యాపకుడు దారి తప్పాడు. విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. జరిగిన సంఘటనను విద్యార్థిని
తమ తల్లిదండ్రులతో చెప్పడంతో వారు తిరుపతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రొఫెసర్ ఉమామహేష్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో 9 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగిందని, దీంతో రాష్ట్రంలోని పేద ప్రజలపై 32,000 కోట్లు భారం పడిందని అన్నారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలో రాష్ట్రంలో మంచి పాలన అందిస్తున్నారని టీడీపీ నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులతో కలిసి ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గత 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క చెప్పుకోదగ్గ ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి చేయలే. దాంట్లో అధిక భారంగా 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి, 1 కాదు 2 సార్లు 10 సార్లు పెంచాడు. 32,000 కోట్లు పేద ప్రజలపై భారం వేశాడు. గత ప్రభుత్వంలో 14-19లో చంద్రబాబు నాయుడు గారు మిగులు ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచిన దాఖలాలు లేవు. ఈ రోజు రాష్ట్రంలో 1,29,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారం వల్ల పెంచి పెట్టేసినాడు. ఈ రోజు మేము తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా కరెక్ట్ గా జరగల. ప్రతి ఒక్కటి కూడా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతర మంత్రులు, కూటమి మంత్రులు అందరూ కూడా బ్రహ్మాండంగా ప్రజలకు పరిపాలన అందిస్తున్నారు. నిన్న తిరుపతిలో బల ప్రదర్శన, అది బల ప్రదర్శనగా ఉంది కానీ నిరసనగా లే. కరుణాకర్ రెడ్డి కావచ్చు, అభినయ్ రెడ్డి కావచ్చు, బల ప్రదర్శనగా ఉన్నది వాళ్ళది. వాళ్లే పెంచేసి ఛార్జీలు ఈ 5 ఏళ్లు దుమ్ముగా ఛార్జీలు పెంచి ప్రజలు ఇబ్బందులు పడిపించేసి ఇప్పుడు కరెంట్ ఛార్జీ పెంచినారు తెలుగుదేశం పార్టీ కూటమిలో అని మాట్లాడటం ఎంత విచిత్రంగా ఉంది చూడండి. వాళ్ళ బాబాయిని చంపేసింది ఆయనే, మళ్ళీ ఆయనే పూలమాల వేస్తున్నాడు. విద్యుత్ ఛార్జీలు పెంచేసింది ఆయనే, మళ్ళీ వాళ్లే ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పోలవరం కట్టున్నా, పోలవరం సంబంధించింది కానీ రెడీ చేసున్న విద్యుత్ బాగొచ్చుండేది. నీకు విద్యుత్తుకు సంబంధించిన ఏ ఇది కానీ అతను చేయలే. ఎప్పుడు ప్రజల బాగుని గురించి ఎప్పుడు పట్టించుకోవాలి. అతను ఎంత సోపైనా కక్ష సాధింపే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఇతర నాయకులందరి మీద ఇళ్ల మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం, ఇవి తప్ప వేరే ఏమీ చేయలే. 2019కి ఆయన దిగిపోయే నాటికి 12 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్తో వీళ్ళకి అధికారాన్ని ఇచ్చినాడు. వీళ్ళకి అధికారాన్ని ఇస్తే ఈ 5 సంవత్సరాలలో ఎక్కడా కూడా ఒక యూనిట్ కూడా ఉత్పత్తిని వీళ్ళు సాధించిన పాపాను పోలా. ఒక జల విద్యుత్ యూనిట్ని కానీ, అదేవిధంగా సోలార్ ప్లాంట్లు కానీ, అదేవిధంగా పవన విద్యుత్తులు కానీ ఏవి కూడా ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఒకటి కూడా స్థాపించాల. ఒక యూనిట్ కూడా అదనంగా ఉత్పత్తిని పెంపొందించకపోగా చంద్రబాబు గారు ఏదైతే పీపీఏలు ఆ రోజు ₹5.20 చేసుకుంటే అది లాంగ్ టర్మ్లో, ఈయన వచ్చి రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని తీసేసి, దాని తర్వాత కాలంలో ఇదే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ రోజు ₹5 సమ్ చేంజ్తో చేసుకునేది ఎక్కువ అని చెప్పి వీళ్ళు అవన్నీ కూడా రివర్స్ టెండరింగ్లో దాన్ని క్యాన్సిల్ చేస్తే, తదునానంతర కాలంలో ₹20 పెట్టి మేము కొనాల్సి వస్తూ ఉంది ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్తును ఒక యూనిట్ అని. అంటే ముందు చూపు లేకుండా ఈయన చేసిన పాపానికి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని పెట్టి, అది కూడా 1 సంవత్సర కాలంలో ఏదైతే గృహ విద్యుత్తు వాడతారో దాన్ని స్లాబ్గా తీసుకొని దాని మీద మళ్ళా ట్యాక్స్ చేసి సంవత్సరం ఎండింగ్లో బిల్లు కలిపిచ్చేసేది. ఈ విధంగా చేసేసి మళ్ళా ఈరోజు చంద్రబాబు గారు అధికారంలో చేపట్టిన నాటికి ఏదైతే 2014లో 22.5 మిలియన్ లోటు విద్యుత్తులో చంద్రబాబు గారు పరిపాలన స్టార్ట్ చేశాడో, పోలీసులు ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేయడంలో వెనకడుగు వేయకుండా చూడాలని, సామాన్య ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగినప్పుడే పోలీసు విభాగాన్ని ప్రజలు విశ్వసిస్తారని, గంజా, మత్తు పదార్థాల అమ్మకం, సరఫరాను అరికట్టడానికి కృషి చేయాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలని, బార్లు, వైన్ షాపులు వారికి కేటాయించిన టైం ప్రకారం మాత్రమే తెరిచి ఉంచాలని, ప్రతి షాపులో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేటట్లు చూడాలని తెలిపారు.
జిల్లా నెలవారీ నేర సమీక్షా సమావేశం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సావేరి సమావేశ మందిరం నందు జరిగింది. ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్న వివిధ పోలీసు స్టేషన్లకు సంబంధించిన కేసులను, వాటి వివరాలను చర్చించారు. వీలైనంత త్వరగా పెండింగ్ కేసులను పరిష్కరించాలని అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు బాధైనా కష్టమైనా ముందుగా వచ్చేది పోలీసుల వారి వద్దకేనని, నిజాయితీతో అంకిత భావంతో వ్యవహరించినప్పుడే ప్రజల మనస్సులో చిరకాలంగా గుర్తుండిపోతామని అన్నారు. కేసు నమోదు చేసినప్పటి నుండి కోర్టుకు పంపి ముద్దాయికి శిక్ష పడేంత వరకు పూర్తి స్థాయిలో పర్యవేక్షించినప్పుడే బాధితులకు పూర్తి న్యాయం చేసిన వారం అవుతామని, ప్రాపర్టీ కేసులకు సంబంధించిన కేసులో పురోగతి సాధించాలని, కేసుల పట్ల శ్రద్ధ వహించినప్పుడే పురోగతి కనిపిస్తుందని, అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, ప్రతి ఒక్క పోలీసు అధికారి స్టేషన్ పరిధిలో గ్రామాలను సందర్శించడంతో పాటు క్షేత్ర స్థాయిలో గ్రామ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల యొక్క కష్ట సుఖాలను, సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేయాలని అన్నారు. యువతతో ముఖాముఖి మాట్లాడి సైబర్ నేరాలు, లోన్ యాప్ల గురించి అవగాహన కల్పించడం, క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క అధికారి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకున్నప్పుడే మనకు వాటి పరిష్కారానికి వీలవుతుందని, తద్వారా కొన్ని నేరాలను నియంత్రించుకోవడానికి వీలవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రేణిగుంట మండలం ఆర్ అగ్రహారంలో తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు రేణిగుంట ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి పరిశీలించారు. రేణిగుంట మండలం ఆర్ అగ్రహారం హరిజనవాడకు చెందిన వృద్ధురాలు జ్యోతెమ్మ తన కుమారుడు పృథ్వీరాజుతో కలిసి అక్కడ నివసిస్తున్నారు. 25వ తేదీన ఇద్దరు కలిసి ఇంటికి తాళం వేసి తడుకు గ్రామంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి శనివారం ఉదయం స్వగ్రామానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తీసి ఉండడం, బీరువాలు దుస్తులు చిందరవందరగా పడి ఉండడాన్ని చూసిన రేణిగుంట పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు జ్యోతెమ్మ తెలిపారు. సుమారు 2 లక్షల రూపాయలు నగదు, 30 తులాల నగలతో పాటు పట్టు వస్త్రాలు దుండగలను తీసుకువెళ్లినట్లు తెలిపారు. రేణిగుంట అర్బన్ ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మేము 25వ తేదీ ఊరికి పోయినాము. ఈరోజు వచ్చినాం ఇంటికి 11 గంటలకే. మేము వచ్చే కొన్ని తలుపులు బగలు కొట్టేస్తున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయినారు. మేము వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. బంగారు పోయింది, పట్టు చీరలు పోయినాయి, ఇంకా ఇంకేమేమి పోయింది తెలు. ఎంత ఉంటుందమ్మా బంగారం? బంగారం ఉంటుంది సార్, దండిగానే ఉండింది. దాంట్లో ఒక 30 తులాలు ఉంటుంది పాత బంగారు అంతా కలిసి. డబ్బు 2 లక్షలు పైన 3 లక్షల లోపల ఉండింది. సోమవారం వచ్చినారు ఏరే వాళ్ళు, ఇవ్వాల్సిన వాళ్ళు, అదే అట్నే పెట్టేసిపోయింది. గుడ్డలు ఏమన్నా ఉన్నాయా? గుడ్డలు పట్టు చీరలు పోయినాయి. ఎన్నమ్మా ఉన్నాయి, పెద్ద దాకా పెండ్లికి తెచ్చినాం. వాళ్ళు రాలా కట్టుకొని, మళ్ళీ వచ్చి కట్టుకొని పోతామన్నారు. సరే భోగి పండుగకి ఇద్దామని చెప్పి పెట్టున్నాం. కవర్లు కూడా దీలా ఒకటికి అట్నే తీసుకెళ్ళాం. గత 60 సంవత్సరాలుగా అన్ని రికార్డులతోనూ 10(1) అడంగల్ తదితర ఆధారాలతో కూడిన పట్టా భూములపై ప్రభుత్వ రెవెన్యూ అధికారులు అనుసరిస్తున్న తీరు భూ బాధితులకు తీరని ఆవేదనను కలిగిస్తుందని దామినేడుకు చెందిన భూ బాధితులు తమ ఆవేదనను మీడియా ముందు వెళ్లబుచ్చారు. శనివారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అన్ని హక్కులు కలిగి ఉన్నాము. అయినా 2015లో ప్రభుత్వం ఇది ప్రభుత్వ భూములుగా నిర్ణయించబడి మావి రిజిస్ట్రేషన్లు కాకుండా నిలిపేయడం జరిగింది. మేము పూర్తిగా డబ్బులు పెట్టి కొనుక్కున్న భూములు ఇవి. కాకపోతే ఏదో కొన్ని కారణాలు చెప్పి ఇది మీ కాదు, ప్రభుత్వానికి చెందినవి అని చెప్పడం అన్యాయం. ఇది ప్రతి ఒక్కరూ ఎన్ఓసీలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు జరిగినాయి, అన్ని రకాల మాకు పూర్తి హక్కులు మాకు కలిగి ఉన్నాం. ఏ ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళినా మీకు అన్యాయం జరిగింది, కాకపోతే మేమేం చేయలేమని చెప్పేవాళ్ళే. ప్రభుత్వం వచ్చేసి దయచేసి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మమ్మల్ని తొందరగా మా భూములు మాకు కలిసేటట్టుగా చేసి మాకు హక్కులు కల్పించేదానికి ప్రార్థిస్తున్నాం అండి. 2005లో దామినేడు విలేజ్ గురించి స్టడీ చేసిన తర్వాతనే సర్వే నెంబరు 92/3, 93/3లో 3 ఎకరాలకు వాళ్ళు లేఅవుట్ను వెరిఫై చేసుకొని తిరుపతి ఆర్డీఓ దగ్గర క్లారిఫై చేసుకొని మేము 11 సెంట్లు మాత్రమే కొన్నాం 2005లో. 2005లో 11 సెంట్లు కొన్న తర్వాత అది 2010 ఇప్పుడు 2000 ఈ ఒక పేపర్ యాడ్ వచ్చింది 2008లో దామినేడులో 300 కోట్లు పట్టదు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేసినారు, 2008లో బ్యాన్ చేసినారు దాన్ని, రిజిస్టర్లు కాకుండా.
బ్యాన్ చేసిన వాళ్ళు దామినేడు మొత్తం బ్యాన్ చేయాలి. దామినేడు టోటల్ ఎక్స్టెంట్ 459 ఎకరాలు. 459 ఎకరాలలో 262 ఎకరాలను మాత్రమే బ్యాన్లో పెట్టి మిగతా 192 ఎకరాలు రిలీజ్ చేసినారు. అంటే దీని వెనకల ఎంత ఉందనేది ఒకసారి గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఒకటి. రెండోది, ఆ 192 ఎకరాలు రెగ్యులరైజ్ చేయించుకున్న వాళ్ళు అందరూ కూడా కోటీశ్వరులే. ఈడ 262 ఎకరాలు ఉండేవాళ్ళు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, కూలి చేసుకునేవాళ్ళు, వీళ్ళే అన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్. వీళ్ళని అందరినీ తీసుకొని పోయి 22A పెట్టేసి మిగతా దాన్ని ఫ్రీ ల్యాండ్ చేసేసినారు. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఫ్రీ చేసుకొని వాళ్ళు కోటీశ్వరులు అమ్ముకుంటా ఉంటే ఈ పేదోళ్ళు రోజు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుక్కోవడము, కోర్టులకు పోవడము. కోర్టులకు పోతే అది సివిల్ కేసుల విషయం అందరికీ తెలిసిందే. దానికి ఒక బిడ్డ పుట్టాలంటే అమ్మ ఉండాలా, తండ్రి ఉండాలా. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అది కరెక్ట్ భూమే, తప్పుడు భూమే అని చెప్పేదానికి అడంగలు 10-1 అనే 2 అమ్మ నాన్న అనే 2 వస్తువులు ఉన్నాయి. వీళ్ళు బ్యాన్ చేసే ముందు అడంగలు చూడాలి, అది పట్టా సెక్షన్ కింద ఉందా, పరంభోగ సెక్షన్ కింద ఉందా అనే. ఇక్కడ జీతాలు తీసుకొని తిని గొర్రెల్లాగా పనుకుండేవాళ్ళు ఇవన్నీ వెరిఫై చేయకుండానే 22A ఎట్లా పెడతారు? తిరుమల శ్రీవారిని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీవారిని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కలియుగదయం స్వామి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం బాగా జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుండాలి, మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్యాలు ఇస్తూ భక్తాదులందరితోనూ, కొంతమందితో భక్తాదులతో కూడా మాట్లాడడం. భక్తాదులు కూడా ఇప్పుడు వసతులు చాలా బాగున్నాయి. ఇక్కడ భోజన వసతి కావచ్చు, ఇక్కడ వసతి కావచ్చు, అన్నీ బాగున్నాయి. సదుపాయాలు కూడా తొందరగా దర్శనాలు కూడా అవుతున్నాయి. ముందులాగా గంటల తరబడి ఇబ్బందికరంగా లేదని కూడా భక్తాదులు కూడా చాలామంది చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ సాయని విజయభారతి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. తిరుమల శ్రీవారిని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ సాయని విజయభారతి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. రేణిగుంట మండలం చెంగారెడ్డిపల్లి కురకాలువలో అక్రమంగా కూల్చివేతలో నష్టపోయిన దళిత గిరిజనులకు 3 సెంట్ల స్థలం, ఇంటి పట్టాలు, హౌసింగ్ ఇళ్లు మంజూరు చేయాలని చెంగారెడ్డిపల్లి కురకాలువ ఇండ్ల పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. దళిత గిరిజనుల లక్షల్లో అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్న వారికి హౌసింగ్ ఇళ్లు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.
తిరుపతి జిల్లా రేణుగుంట మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో ఇండ్లు కూల్చేసిన విషయం పైన, అదే విధంగా కురకాలువ అంబేద్కర్ కాలనీ అక్కడ ఇండ్లు కూల్చేసిన విషయం పైన జంగారెడ్డిపల్లి కురకాలువ ఇండ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ చెంగారెడ్డిపల్లి గ్రామంలో రౌండ్ టేబుల్ సమావేశం దళిత గిరిజన ప్రజా సంఘాలతో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు సోమవారం చెలో కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం అని చెప్పి పిలిపించాం. ఈ ఇండ్లు కూల్చేసిన వీళ్ళందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ కి మొరబెట్టుకోవడానికి అక్కడ ధర్నా చేసిన తర్వాత అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా జాతీయ కమిషనర్ కి, అదే విధంగా ఎస్సీ ఎస్టీ కమిషనర్ కి, అదే విధంగా సుప్రీం కోర్టు జడ్జి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా ఎస్పీ గారికి, వీళ్ళందరికీ కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలో లెటర్ రూపంలో అర్జీలన్నీ కూడా పెట్టబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ కరపత్రాలు కడేసి గ్రామానికి దళిత వాడ గిరిజన గ్రామాల్లో మాకు జరుగుతున్న అన్యాయాన్ని, దళిత గిరిజనులకు జరుగుతున్న ఇండ్లు కూల్చివేతకు నిరసనగా కరపత్రం వేసి ఎమ్మెల్యే గారికి మొరబెట్టుకోవడానికి ఈ కరపత్రం వేసే పని చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇల్లు కూల్చేసిన వారందరికీ 3 సెంట్లు స్థలం ఇచ్చి, ఇంటి పట్టా ఇచ్చి ప్రభుత్వమే ఈ హౌసింగ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. నోటీసులు ఇవ్వకుండా అధికార దుర్వినియోగం చేసిన ఎంఆర్ఓ మీద, అదేవిధంగా మిగతా పోలీస్ సిబ్బంది మీద, రెవెన్యూ సిబ్బంది మీద, అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మా డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వారాంతంలో రద్దీ పెరిగింది. ఈ ఏడాది ఆఖరి శనివారం సందర్భంగా భక్తులు శనీశ్వర అభిషేకానికి అధిక సంఖ్యలో హాజరై శనీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం నుండి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. కాలసర్ప దోష నివారణ పూజలకు భక్తులు క్యూ కట్టారు. ఉదయం నుంచి భక్తుల రద్దీతో పాటు రాహుకాల సమయంలో శనీశ్వర అభిషేకాలకు భక్తుల రద్దీ పెరిగింది. సాధారణంగా ఏ ఆలయంలోనూ శనీశ్వరునికి విగ్రహం లేదు. కానీ దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వరుని విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా బంగారు వెండి ఉరుములు చేయించారు. శనివారం ఇక్కడ రాహుకాల సమయంలో అభిషేకం చేయించుకొనుటకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. తిరుమలేశుని దర్శనానికి వచ్చిన ఎంతమంది భక్తులకు సమయం ఉంటుందో అంతమంది భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి కూడా వస్తుండటంతో భక్తుల రద్దీ ఆలయంలో అధికమవుతుందని, భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శనివారం 2024 సంవత్సరానికి ఆఖరి శనివారం సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో హాజరై అభిషేకంలో పాల్గొన్నారు. శనీశ్వరునికి వేద పండితుల ఆధ్వర్యంలో తైలాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ ఎంపీ సీతారాం నాయక్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో సీతారాం నాయక్ మాట్లాడుతూ బంజారాల వారసుడు బాబా హతీరాంజీ అంటూ స్పష్టం చేశారు. బాదావత్ ఆశారాం జంబోత్ అనేది శ్రీ హతీరాంజీ అసలు పేరని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అనేక సేవలు చేసిన వ్యక్తి హతీరాంజీ అంటూ గుర్తు చేశారు. తిరుపతిలోని హతీరాంజీ మఠం చాలా దారుణంగా ఉందని తెలిపారు. దేశ ప్రధాని మంత్రి హతీరాంజీ బంజారా బిడ్డ అని చెప్పారని తెలియజేశారు. గతంలో అనేక మంది నాయకులు సైతం హతీరాంజీ బంజారా తెగకు చెందిన వ్యక్తి అని స్పష్టం చేశారని తెలిపారు. పెండింగ్లో ఉన్న మహంత్ బోర్డును పునరుద్ధరించాలని కోరారు. మాకు ఏ పదవులు వద్దు, హతీరాంజీకి పూజించే హక్కు కల్పించాలని కోరారు. హతీరాంజీ మఠంను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 12 కోట్ల బంజారాలకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబును కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆయనకు ఇవ్వాల్సిన ఔన్నత్యం ఇవ్వడం లేదని తెలిపారు. ఎక్కడ వారో మహంతులు అంటూ వచ్చి దోచుకుంటున్నారని తెలిపారు. ఒకసారి నేను వెంకటేశ్వర స్వామినే, అయ్యా నీకు ఇన్ని రకాలుగా పూజలు అందించి నీకు సేవలు చేసినటువంటి ఒక బంజారా బిడ్డ, అతని అసలు పేరు బాదావత్ ఆశారాం బల్జోత్, అసలు పేరు బాదావత్ ఆశారాం బల్జోత్. అందుకోసమే హాతీరామ్ అనేటువంటి పేరు వచ్చింది అతనికి. హాతీ అంటే ఆయన ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆయనకు పెట్టినటువంటి శిక్షను ఆయనే తీసుకొని కనుకనే అతనికి హాతీరామ్ పేరు వచ్చింది. కానీ అతని అసలు పేరు బాదావత్ హాతీరామ్ బావాజీ. మరి అతని మఠం ఏమవుతుంది? 12 కోట్ల మంది దేశ విదేశాల నుంచి ఇప్పటికీ బంజారాలే మేము అక్కడ ఆరాధిస్తున్నాం. అది మా హక్కు. ఎందుకంటే మేము మొదటి నుంచి మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి మాట. మీకు ఒక నిండు నిజం చెప్పాలి, ఇది నేను ఆ జాతి వారసునిగా, హాతీరామ్ వారసునిగా నేను క్లెయిమ్ చేయడం లేదు. మొన్ననే అక్టోబర్లో ఈ దేశ ప్రధానమంత్రి అంతరిస్తున్నటువంటి బంజారాల సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి నగారా పేరుతో మహారాష్ట్రలో ఒక నగారా భవనాన్ని ప్రారంభించి అక్కడనే చెప్పాడు,
హాతీరాం బావా, సేవాలాల్ ఔన్నత్యాన్ని ఎవరు మర్చిపోగలరు? బంజారాలు దేశం చేసిన సేవలను ఎవరైనా కాదంటారా? మరి అంత గొప్ప మహనీయులు ప్రధానమంత్రి సాక్షిగా నిలిచారు హాతీరాం బావాజీ బంజారాని. పోయినటువంటి ఐవి సుబ్బారావు, ఇక్కడ ఉండేటువంటి జానారెడ్డి, రఘువీరారెడ్డి గారు ఇచ్చినటువంటి లెటర్స్ ఉన్నాయి. ఆ ట్రస్ట్కి బంజారాలనే ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేయండి. గతంలో కూడా మఠం చైర్మన్ పేరుతోటి లచ్చిరామ్ నాయక్ని నియమించినటువంటి చరిత్ర ఉంది. వారు ఇక్కడనే మొన్న స్వర్గస్థులైన సంగతి కూడా నాకంటే మీకు ఎక్కువ తెలుసు. కనుక చివరిగా అయ్యా స్వామి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు వెంటనే పెండింగ్లో ఉండేటువంటి ఆ బోర్డును ఉద్ధరించండి. ఆ మాంతులేంటో మరి అప్పుడు ఆ రోజుల్లో ఎవరికి తెలియదు కావచ్చు, వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారేమో. కానీ హాతీరాం బావ ఒక బంజారా బిడ్డగా, వారి వారసులంగా మేము దాన్ని కొనసాగించాలి. మేము ముఖ్యమంత్రి పదవులు అడుగుతలేము, మాకు ఏ పదవులు వద్దు సార్. ఆయనను పూజించుకుంటే అవకాశం ఇవ్వండి. అక్కడికి వస్తే ఏముందో చూడండి, ఏ స్థాయిలో ఉందో చూడండి. అక్కడికి పోతే బాధ అనిపిస్తుంది. మీకు భక్తులైనటువంటి పరమభక్తుడైనటువంటి హాతీరాం బావాజీ మఠం ఆ విధంగా ఉండడం మంచిగా లేదన్న ఉద్దేశం తప్ప నాకు వేరే ఏం లేదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుపతి నగరంలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాల కార్యక్రమాన్ని బంజారా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుల ఆధ్వర్యంలో మూడే హరి చౌహాన్ నాయక్ ఆధ్వర్యంలో 2వ రోజు అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లాలని, అలాగే భావితరాలు భవిష్యత్తుకు సంస్కృతి చాటి చెప్పాలని, గౌరవించాలని, వాటి విలువలు తెలుసుకోవాలని, అలాగే సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని, విలువైనవని చెప్పడం జరిగింది. శ్రీ స్వామి హాతీరాం బావాజీ యొక్క చరిత్ర ఈరోజు ఘనంగా చెప్పుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచి తగ్గించమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, గత 5 సంవత్సరాలలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మీడియాతో మాట్లాడారు. మీకు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది 1,29,000 కోట్లు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది మీరు. ఈరోజు చేసి ఏదో చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇంకోరు అన్నారు, నిరంకుశ పాలన అని. నిరంకుశ పాలన అంటే మీరు 5 నెలలు 6 నెలల క్రితం రోడ్లు కాదు, ధర్నాలు చేయరు. మీరు ఆ మాట్లాడిన వ్యక్తి కూడా మన మధుసూదన్ రెడ్డి, రోజా వీళ్ళు మాట్లాడారు. మేము అనుకుంటే వస్తే లోపలేస్తారు, తప్పు చేస్తే లోపలేస్తే ఎవరైనా మేము భయపడేదిలే. ఊరికే 4 ఉందని రోజమ్మ మాట్లాడుతున్నారు అనుకోండి. ఇప్పుడే నువ్వు నీ ప్రజలే అక్కడ వస్తున్నారు. మీ గ్రూప్ రాజకీయాలు మీరు పెట్టుకోండి, దాంట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే అది బాగుండదు. ఈ ద్వారా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతులకు కానీ ప్రజలకు కానీ చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇది మంచి ప్రభుత్వం. ఆ రోజు ఎలక్షన్ లో ఏమైతే వాగ్దానాలు చేశారో, సూపర్ 6 పథకాలు అన్ని 4 కంప్లీట్ అయ్యి ఉచితంగా మహిళలకు ఇవ్వాలి, అది కూడా బస్సు వ్యాన్ ఇస్తారు. దాని తర్వాత విద్యా దీవెన అది కూడా ఇస్తారు. అన్ని సక్సెస్ అవుతారు. ఏది కానీ ఆయన చెప్పిన వాగ్దానం లేదు. ఇది మంచి ప్రభుత్వం. కరెంటు ఛార్జీలు కూడా పెంచారంటే మీరు పెట్టినటువంటి ఫైలు ఆ టైంలో 23 మార్చి నుంచి 24 దాంట్లో వచ్చినటువంటి దీన్ని ఆయన అదే విధంగా దాన్ని అనుసరించుకుని జయించడం జరిగింది. విజయవాడలో ఒక వినియోగదారునికి ఏ విధంగా సబ్సిడీ ఏ టైం ఇచ్చినా దీంట్లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరందరూ చూడొచ్చు, ఇదే ప్రభుత్వం చేసిన ఆంధ్రజ్యోతులు ఈరోజు ఏదైనా మాట్లాడితే పచ్చ ఛానల్ అంటారు. అంటే నిజాలు మాట్లాడితే పచ్చ ఛానల్ ఏదైనా ఒకటే కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతిలో 91 కౌంటర్లలో దర్శనం టోకన్లు. డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో వెల్లడించిన శ్యామలరావు. శబ్ద కాలుష్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను వాడాలి. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడి. విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అధ్యాపకుడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు. శ్రీవారి సేవలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్. హాతీరాంజీ మఠానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న సీతారాం నాయక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.